కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోట్ల నరసింహులపల్లికి చెందిన ఓ వ్యక్తి ట్రాన్స్కో ఉద్యోగికి ఫోన్ చేసి బెదిరించిన విషయం వైరల్గా మారింది. తాను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం డ్రైవర్ అని, తన ఇంటి విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తే అంతు చూస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఎమ్మెల్యే సత్యం చొప్పదండి సీఐకి ఫోన్ చేసి ట్రాన్స్కో ఉద్యోగిని బెదిరించిన ఘటనపై విచారణ జరపాలని ఆదేశించారు. హలో హలో సార్, అది లైన్ కట్ చేసేది మీరు మొన్న చేస్తున్నారు కదా, అది కట్ చేసేది. మేము మా మా ఇక్కడ మా సత్యం ఉన్నాడు కదా ఎమ్మెల్యే, మాకు ఆయనతో నేను మాట్లాడిస్తా. నీకు ఈ నెంబర్ ఇదే కదా, నేను డ్రైవర్ చేస్తా. ఇక మరి నువ్వు కట్ చేస్తున్నావు కదా, చేయరు మీరు. ఇక నేను సత్యంతో మాట్లాడి ఈ నెంబర్ ఇదే కదా. మా ఏ గారి నంబర్ ఇచ్చి. అర్థం కాలే. మా సార్ నంబర్ నీ నెంబర్ ఇస్తా, నువ్వు కట్ చేస్తున్నావు కదా, సత్యంతో మాట్లాడిస్తా నీకు. సరే, తెలుసు కదా సత్యం అన్న, ఆయనతో మాట్లాడిస్తా. నువ్వు కట్ చేస్తున్నావు కదా, నువ్వు డ్యూటీ చేస్తావు ఊళ్ళే, నువ్వు డ్యూటీ చేస్తావు ఊళ్ళే చేయమంటే చేస్తావద్దంటే పోతా. ఇప్పుడు నువ్వు కట్ చేస్తా అంటే నువ్వు డ్యూటీ చేస్తావా అంటే ఇప్పుడు నేను బిల్ అడగద్దా? బిల్ కదన్నా, నేను కడతా. నువ్వు ఇంత టైం చేసి కుదరదు అన్నా. కాదన్నా, నీకు ఎన్ని రోజులు చెప్తున్నావు? సంవత్సరం దాటింది. సంవత్సరం దాటి నేను కర్మల్లో ఉంటున్నా, నేను ఎమ్మెల్యే పని చేస్తున్నా. అదే అన్నా, సంవత్సరం దాటింది. ఇప్పుడు 10 రోజులు కడతా, 1000 రూపాయలు కడతా. నేను 1000 కడతా, నేను ఇంటికి ఉండలేను, 1000 కడతా. నువ్వు నా కట్టేది ఏముందన్నా? నువ్వు కడితే డిపార్ట్మెంట్ కి కదా. కట్ చేస్తున్నావు కదా, నేను ఎమ్మెల్యే సార్ మీ సొప్పదండి ఎమ్మెల్యే తోని మాట్లాడిస్తా, మీ ఏ గారికి మాట్లాడతా. మాట్లాడి అన్నా. ఇప్పుడు అది కాదన్నా, ఇప్పుడు సార్ ఏమంటాడు? నువ్వు బిల్లు కట్టాక నువ్వు డ్యూటీ చేస్తా. నేను నువ్వు కట్ చేస్తా, నువ్వు డ్యూటీ చేస్తావు కోర్టులే. అదే నువ్వు చేయమంటే చేస్తా, లేకుండా లేదే. కానీ నువ్వు దొరికిన నీకు ఎప్పుడు తెలుసా అన్న? నీకు టార్చర్ వేరే ఉంటది. సరే, తెలుసా నీకు? అలా గురించి తెలియదు ఇంకా. నేను సరేనే. ఇప్పుడు నువ్వు అంటే సరే, నువ్వు దొరికిన టార్చర్ వేరే ఉంటుంది అన్న. ఇప్పుడు నీకు సంవత్సరం దాకా అడగకుండా ఇప్పుడు మల్రెడ్డి చేసిండు ఫస్ట్ మా ఊళ్ళే. తిలపురం మల్రెడ్డి చేసిండా? లైన్మెన్ చేసిండు ఆయన. తిలపురం మల్రెడ్డి ఆయన లైన్మెన్ కాదు, ఆయన చనిపోయిండు. తెలుసా నీకు? ఆయన ఎంత మాకు ఇట్లా నీ లెక్క మాకు గుండెకాలు చూపెట్లా ఆయన. అదేనే. ఇప్పుడు నీకు ఎప్పుడు నుంచో ఫోన్ చేస్తున్నా ఆయన. సరే, నువ్వు గుండెతాన్ని చూపిస్తున్నావు కానీ గుండెతాన్ని దొరికినా నీకు ఏముంటో నీకు తెలుస్తుంది ముచ్చటి ఏందన్నది. ఏం కూడా అడ్రస్ లేకుండా చేసి పడుతుంటాం మేము. తెలుస్తా నీకు నా గురించి మీకు ఏందన్నది. నువ్వు కడితే కట్టులే కట్టకు అంటే అడ్రస్ కూడా వెళ్ళకుండా చేస్తా నిన్ను. సరే సరే, ఓకేనా? సరే, నువ్వు దొరకవా నాకు? నేను రోజు వస్తున్నా. దొరకడేమో ప్రతి రోజు వస్తున్నా నేను. నువ్వు దొరకవా నాకు? అరే నేను రోజు వస్తున్నా మీ ఊరికే. నీకు నిన్ను డ్యూటీ చేయగలుగుతావా? నువ్వు చేయమంటే చేస్తా, పొమ్మంటే పోతా. నువ్వు కడిగేస్తాను, కడిగేసి చూడు. కడిగేసినాక నీ సంగతి ఎంత నేను చూస్తా. నేను కడిగేస్తా అంటే నువ్వు మొన్న ఏమన్నావు అన్న? మేము కడుకుంటాం అంటే ఇప్పుడు సంవత్సరం 2 సంవత్సరాలు అని చెప్తుండే. ఎన్ని రోజులు 1000 కడతా, 1000 రూపాయలు కడతా ఇంటి కౌంట్లో. 1000 కడతా. ఎంత అన్న? 1000 కాదు, 500 కట్టు. నేను ఎవరంటారు? నువ్వు కడిగేస్తాను కదా, కడిగేసి చూడు. నీ సంగతి ఎంత చూస్తాను నేను. బిల్లు కట్టినప్పుడు కడిగేస్తా ఉంటారు. ఏమంటారు? బిల్లు నీకు ఎన్ని రోజులు చెప్తున్నా చెప్పు. నీకు పానం ముఖ్యమా, నీ బిల్లు ముఖ్యమా? ఏది? నీకు పానం ముఖ్యమా, బిల్లు ముఖ్యమా? నాకు 2 అంటే ఏం చెప్తావు? ఏం చేస్తానా? నువ్వు దొరికినప్పుడు నీకు చాచరైంది అన్నది. అదేనే. అంటే నేను బిల్లు అడుగుడు పొరపాట మాది అడగద్దా? నేను నువ్వు దొరికిన ఉంటది బిడ్డ, నువ్వు దొరికిన ఉంటది. ప్రశాంత్ గారు ఏందన్నది, ఏం చేసినది తెలుస్తుంది. అదే అన్న, నిన్ను బిల్లు అడుగుడు పొరపాటరా? పొరపాటు కాదు. నువ్వు నాకు కడిగేస్తాను కదా, కడిగేసి చూడు. ప్రశాంత్ గారు ఏం చేస్తాడని తెలుస్తుంది. పిచ్చి రావద్దంటావు, నేను ఏం చేస్తానో తెలుస్తుంది. నువ్వు దొరకవు నాకు. నువ్వు బూడిపిల్ల బోడం దొరుకుతావు, నువ్వు తిరుపతి దొరుకుతావు నాకు. అన్న నేను రోజు మీ ఊరికి వస్తున్నా, నేను వేరే ఊరికి కాదు. నాకు ప్రశాంత్ గారు ఏంటనేది తెలుస్తుంది, విషయం ఏంటనేది. నువ్వు కడిగేస్తాను కదా, సత్యవంతులు మాట్లాడి ఈ నంబర్ ఏనా సత్యవన్న కూడా నువ్వు. అరే మాట్లాడి అంటే సత్యమన్న అప్పుడు సత్యమన్న సార్ చెప్తే బిల్లు కట్టకని చెప్తారా? ఈ ఆరు కావచ్చు, రేపు కట్టుకోని చెప్తారు కావచ్చు. కానీ నువ్వు కడిగేస్తాను కదా ఆ రోజు. అరే ఆ రోజు అంటే బిల్లు పెండింగ్ ఉంది, కట్టాలి, కట్టకపోతే కట్ చేస్తామని చెప్పిన. మీరు నీ ప్రాణానికే ఉంటది బిడ్డ. నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు అనుకున్నా నీకు బూరిపిల్ల బోడని దొక్కి పారుతా. నేను బుద్ధి సాగుతా. నేను నా గురించి తెలియదు ఇంకా ఏందని తెలుసా? సరే బూరిపల్లి అడుగు, నా గురించి ఏందన్నది. ప్రశాంత్ గారు ఏందని తెలుసుకుంటావు నువ్వు. సరే సరే. అంటే ఇప్పుడు హలో, పలానా ప్రశాంత్ గారు ఏందన్నది నీకు వెళ్తాయి. బూరిపల్లి రవిశంకర్ గారు పని నడిపిన వరకు నేను తెలుసా నీకు? సరే సరే, నువ్వు కట్టకపోతే కట్టకపో. నువ్వు మళ్ళీసారి నాకు ఫోన్ చేసావు అనుకో బాగుండదు బిడ్డ. ఫస్ట్ చెప్తాను నీకు నేను.
సరే నిన్ను ఫోన్ చేయడానికి నువ్వు మొన్న నంబర్ ఇస్తే నన్ను ఫోన్ చేసింది. నువ్వు కడిగేస్తాను కదా, నువ్వు కడిగేసినట్టు లేదు. నీ నంబర్ ఏడ పెడతాను ఆడ పెడతా. రవిశంకర్తో కూడా మాట్లాడాను నేను. అన్నా నీకు నేను సంవత్సరం నుంచి చెప్తున్నాను, ఇప్పుడే కాదు సంవత్సరం కూడా దాటి. సంవత్సరం అది కట్టా, ఇంకా కూడా కట్టా పో. ఏం బిత్తో బీక్పో. సరే నువ్వు కడిగేస్తానుగా, నువ్వు కడిగేసినట్టు వెళ్తుంది బిడ్డ. నువ్వు కడిగేసినట్టు వెళ్తుంది పిల్లు. నువ్వు కడిగేసి నువ్వు దొరికిన నీకు మళ్ళా ఈగలు ముసరాలే తెలుసా నా గురించి తెలియదు. సరే సరే అన్న, నువ్వు కట్టకు ఇంకేంది. రవిశంకర్ అడుగు సార్ చెప్తాడు. సరే సరే ఓకేనా? సరే సరే అన్న, నువ్వు కడిగేస్తావు కదా. అరే ఇప్పుడు సరే నువ్వు సరే నేను చెప్తాలే, ఫోన్ చేస్తాలే మళ్ళీ. నువ్వు కడిగేసినా అనుకో, నేను ఇంటికి వచ్చి కొడతా బిడ్డ. నేను ఇంటికి వచ్చి కొడతా, అట్టే కాదు నువ్వు. సరే సరే అన్న, ఓకే ఇంటికి వచ్చి కొడతా, నేను అట్టే కాదు బిడ్డ. సరే సరే నా గురించి నీకు తెలియదు, ఇంకా కరీంనగర్ గురించి నువ్వు తెలియదు నీకు. సరే సరే ఓకే ఓకే బాబు. ఓకే. నమస్తే సిఐ గారు. ఈ గంగాధర మండలం కోట్ల నరసింహపల్లిలో ఎవరో మల్లేశం అని అక్కడ జేఎల్ఎం ను ఫోన్ లో తిడుతుండ్రు. ఆ ఫోన్ ఆ రికార్డ్ ఏదో బయటకు వచ్చి అన్న నా పేరు యూజ్ చేసాడు, ఎమ్మెల్యే గారి మనిషిని, నేను ఎమ్మెల్యే పేరు చెప్పి బెదిరిస్తున్నానని చెప్పిండు. దాని మీద కొంచెం ఎంక్వైరీ చేయండి. అది నా పేరు ఎందుకు వాడాల్సి వచ్చింది? మల్లేశం అని దాని పేరు విన్నా, నాకు తెలియదు. ఆ పర్సన్ ఎవరో నాకు తెలియదు. ఈ జేఎల్ఎం తెలియదు, ఆ బెదిరించిన పర్సన్ తెలియదు, లైన్ మెన్ తెలియదు. బట్ ఆ కన్వర్జేషన్ లో నా పేరు వచ్చింది. ఎందుకు వచ్చింది ఒకసారి ఎంక్వైరీ చేసి అలా పిలిపించి యాక్షన్ తీసుకోండి. ఓకేనా? మీకు దానికి సంబంధించి ఆ కన్వర్జేషన్ వాయిస్ రికార్డ్ కూడా పంపించండి. కొంచెం యాక్షన్ తీసుకోండి. ఇంకోసారి అట్లా రిపీట్ కాకుండా మన పేరు వాడవద్దు.